హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రయాణ్ కథలు. మేము ఈ సంవత్సరం మార్చిలోని పాలంపూర్లో ఉన్న టులిప్ గార్డెన్ చూడడానికి వెళ్ళాము. ధర్మశాల నుండి పాలంపూర్ 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టులిప్ గార్డెన్ పాలంపూర్లోని CSIR IHBTలో ఉంటుంది. అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరీసోర్స్ టెక్నాలజీ. ఇక్కడ సైంటిస్ట్ వ్యవసాయం మీద రీసెర్చ్ చేస్తారు. పంట ఉత్పత్తి, దాన్ని ఎలా రక్షించుకోవాలి, హార్వెస్ట్ తర్వాత ఎలా మేనేజ్ చేసుకోవాలి అని వాటి మీద రీసెర్చ్ చేస్తూ వ్యవసాయదారులకు కూడా చెప్తారు. వీళ్ళు ఫస్ట్ టైం 2018లో హోలాండ్ నుండి టులిప్ బల్బ్స్ తెచ్చి ఇక్కడ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. అలా 3-4 సంవత్సరాలు సాగు చేసి 2022 ఫిబ్రవరి 28న టులిప్ గార్డెన్ పబ్లిక్కి చూడడానికి ఓపెన్ చేశారు. పాలంపూర్ టులిప్ గార్డెన్ హిమాచల్ ప్రదేశ్లోని ఫస్ట్ టులిప్ గార్డెన్. ఇక్కడ టులిప్స్ వాతావరణం బట్టి ఫిబ్రవరి నుండి ఎర్లీ మార్చ్ మధ్యలో పూస్తాయి. సంవత్సరంలో 20 to 30 డేస్ మాత్రమే ఈ ఫ్లవర్స్ చూడగలం. మేము మార్చ్ 23 వెళ్ళాము. అప్పటికి చాలా ఫ్లవర్స్ అయితే అయిపోయాయి. కొన్ని ప్లాంట్స్ మాత్రం లేటుగా వేసినట్టున్నారు, అవి మాత్రం ఉన్నాయి, చూద్దాం రండి. దగ్గరగా టులిప్స్, దూరంగా ధౌలాధర్ రేంజ్ స్నో మౌంటైన్స్ చూడడానికి ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ 50,000 టులిప్ ప్లాంట్స్ ఉన్నాయి. 6 or 7 డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. టులిప్స్ ప్రపంచంలోనే పూల వ్యాపారంలో 3వ స్థానంలో ఉంది. ఏషియాలోని అతిపెద్ద టులిప్ గార్డెన్ కాశ్మీర్లో ఉంది. అక్కడైతే మార్చి నుండి ఏప్రిల్ మధ్యలో ఒక 1 month టులిప్స్ని చూడొచ్చు. ఉత్తరాఖండ్లో కూడా టులిప్స్ని పెంచుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్తో పాటు లాహౌల్ స్పితిలో టులిప్ ఫ్లవర్స్ అండ్ బల్బ్ ప్రొడక్షన్కి ఎక్స్పెరిమెంటల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. టులిప్ ఫ్లవర్స్కి హై డిమాండ్ ఉంది. రాబోయే 7-8 సంవత్సరాల్లో మన దేశానికి అవసరమైన ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేయడమే ఈ ఇన్స్టిట్యూట్ లక్ష్యంగా పెట్టుకున్నారంట. పాలంపూర్లో ఉన్న ఈ టులిప్ గార్డెన్ని 2023లో 70,000 మంది సందర్శించారు. ఆ తర్వాత నుండి ప్రతి సంవత్సరం సందర్శకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ గార్డెన్లోని టులిప్స్తో పాటు ఇంకొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. పెటూనియా ఫ్లవర్స్, ఇవి వింటర్ ఫ్లవర్స్. ఇక్కడైతే ఏప్రిల్ ఎర్లీ మే వరకు పూస్తాయి. ఫ్లవర్ గార్డెనింగ్ చేసేవారి ప్రతి ఇంట్లోనూ ఈ ఫ్లవర్స్ తప్పకుండా కనిపిస్తాయి. ఇవి ఎల్లో ఐరిస్ ఫ్లవర్స్. వీటిని ఎల్లో ఫ్లాగ్ ఐరిస్ లేదా ఐరిస్ సూడికోరస్ అని కూడా పిలుస్తారు. ఇవి బర్డ్ ఆఫ్ పారడైజ్ ఫ్లవర్స్. మీరు ఎప్పుడైనా ఈ ఫ్లవర్స్ని చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఇవి ఐస్ ప్లాంట్ ఫ్లవర్స్. అన్నీ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదూ.
పాలంపూర్ టీ గార్డెన్స్ కూడా ఫేమస్. ఇక మేము వెళ్ళిపోతుంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ టీ ప్రాసెసింగ్ యూనిట్ అని కనబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరంలో పాలంపూర్ సైన్స్ సెంటర్ ఉంటుంది. ధర్మశాల నుండి కులు మనాలి వెళ్ళాలి అంటే పాలంపూర్ నుండే వెళ్ళాలి. ఈ రూట్లో టీ గార్డెన్స్, పైన్ ట్రీస్, దౌలాధర్ రేంజ్ మౌంటైన్స్ చూడడానికి చాలా బాగుంటాయి. హిమాచల్ సిరీస్లోని 3rd ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.